హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చండి రంజాన్ స్పెషల్ సేమియా అండి. రంజాన్ స్పెషల్ బిర్యానీ ఎంత ఫేమసో ఈ సేమియా కూడా సేమ్ అంత ఫేమస్ కంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుందండి. ఏం బిర్యానీ అయినా 1 డే కల్లా అయిపోయిద్ది. ఇది ఒక 10 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మంచిగా తింటే అంత ఫేమస్ అండి ఇది. చాలా బాగుంటది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. ముందుగా అంటే అంటే ఎక్కువ సేమియా కాబట్టి మనం పొయ్యి మీద చేసుకోవడమే ఎక్కువ గ్యాస్ మీద చేసుకోవచ్చు. కానీ పొయ్యి మీద అయితే మంచిగా చేసుకోవచ్చు. అంటే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి అలా చేసేసుకోవచ్చు. ఇదేదో పక్కన పొయ్యి మంటేసేసుకుంటున్నాను నేను. మా అత్తమ్మ కలిసి ఇద్దరం చేస్తున్నాం. మా చిన్నోడు వీడియో తీస్తున్నాడండి. అంటే మమ్మీ నీ ఫేస్ కనిపిస్తుంది అన్న. సర్లే తీ అని చెప్పేసరికి మా చిన్నోడు తీస్తూ ఉన్నాడు. ఇదిగోండి పెద్ద అంటే పొయ్యి పెట్టేసేసుకున్నాను. అది కొంచెం దబరకి అంటే కొంచెం వెడల్పాటి దబర తీసుకోవాలి. అంటారు కదా అట్లా తీసుకొని దానికి ఫుల్గా వాటర్ పోసేసుకోవాలండి. అంటే దానికి మునిగేంత వరకు అట్లా పోసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే ఫుల్ బాయిల్ అయిపోవాలి బాగా. అంటే తెల్లారదంటారు కదా అట్లాగా. నేను 4 ప్యాకెట్స్ తీసుకున్నాను అండి. ఒక హాఫ్ కేజీ ప్యాకెట్లు అవి 2 కేజీస్ అండి. 4 ప్యాకెట్స్ వచ్చి 2 కేజీస్. అవన్నీ ఇట్లా ప్యాకెట్స్ ఓపెన్ చేసేసుకొని ఇట్లా విరుచుకోవాలి. మరీ ఓవర్గా విరుచుకున్నామంటే ఏమవుతుంది ఇట్లా వాటిని అంటే కట్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఎక్కువ కట్ చేసేసాం అనుకోండి అవి సంగటి అంటారు కదా అట్లా మెత్తగా అయిపోయింది. అట్లా కాకుండా కొంచెం ఇట్లా మధ్యలోకి ఉంచుకొని కొంచెం పొడవుగా ఉంచుకుంటే కొంచెం బాగుంటాయి టేస్ట్గా. అంటే అవి తీసినప్పుడు అవి కొంచెం బాయిల్ చేసినప్పుడు అలా నీట్గా అనిపిస్తాయి. ఇది ఒక కాటన్ ప్యాడ్ తీసేసుకోవాలి. కాటన్ అంటే సిల్క్ ప్యాడ్ కాకుండా కాటన్ టైప్లో ఒక చున్నీ తీసేసుకొని మంచి వాష్ చేసుకుని క్లాత్ తీసేసుకొని దాంట్లో అన్నీ అలా అలా కట్ చేసుకొని పెట్టుకొని అంటే దాంట్లో ఒక క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. అన్నీ ఒకసారి కాకుండా సగం సగం అట్లా తీసేసుకొని ఇంట్లో అండి ఇప్పుడు మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అట్లాంటివి వేసేసుకొని వాటి మీద ఒక శారీ అయితే పరిచేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నాం కదా ఆ విధంగా దాంట్లో లోపల సేమియా వస్తున్నాయి. అలాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఒక 10 to 5 minutes ఓన్లీ అట్లాగా ముంచుకోవాలి బాగా. సేమియా అంతా మునిగేటట్టుగా అట్లా పెట్టేసుకొని నేను చెప్పాను కదా లోపల శారీ ఒకటి వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. వేసుకున్న దాన్ని ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. అంటే సంగటి అయిపోయిద్ది. కొంచెం బాయిల్డ్ అంటే 70% అంటే 60% అండి, 70 కూడా ఉండదు. 60% బాయిల్ అయిపోయిద్ది. అయిపోయిందని ఇట్లా లేయర్లుగా నీట్గా తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ ఆరేదాన్ని బట్టే ఉంటుంది. అంటే మామూలుగా అట్లా వేసాం అనుకోండి ముద్దగా అయిపోద్ది. అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇట్లా లేయర్లుగా నీట్గా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా నీట్గా ఆరబెట్టేసుకోవాలి. 4 ప్యాకెట్స్ అదే విధంగా ఆరబెట్టేసుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి నీట్గా నేను చూపిస్తున్నాను విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. ఆరబెట్టినసరికి నీట్గా ఆరబెట్టేసేసుకొని ఫ్యాన్ వేసేసాం అనుకోండి నీట్గా బాగా ఆరిపోయిద్ది. ఇంకా తర్వాత అండి ఒక్క ప్యాకెట్కి వచ్చి అంటే 1 కిలో ప్యాకెట్స్కి వచ్చి 2 ప్యాకెట్స్కి వచ్చి క్వాంటిటీ 2.5 కేజీస్ పడుద్ది. అంటే షుగర్ వచ్చి 1 కిలోకి 2.5 కేజీస్ షుగర్ అయితే పడుద్ది. మనం ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకున్నాం కదా అది నీట్గా ఆ వాటర్ అంతా పడపోసేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని ఆ కడాయి యూజ్ చేసుకోవచ్చు. ఆ కడాయిలో నేను 4 ప్యాకెట్స్ కాబట్టి 2 కేజీస్ కాబట్టి 5 కేజీస్ అయితే తీసుకున్నాం మేము. ఆ 5 కేజీస్ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దాంట్లో మొత్తం షుగర్ మొత్తం వేసేసేసి కొంచెం అండి ఒక గ్లాస్ అనుకోండి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇట్లాగా అట్లు కట్టేస్తుంది అంటారు కదా కింద పట్టకుండా నీట్గా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాము. 1 కిలోకి పావు లీటర్ అయితే సరిపోతాయి పాలు. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో గీ వేసేసుకొని అంటే మొగ్గలు అంటారు కదా చెక్క మొగ్గ అంటారు దాని మొగ్గలు అయితే చాలా ఫేమస్ అండి. ఆ ఘాట్ స్మెల్ సూపర్గా అయితే ఉంటుంది. అవి కూడా ఏం చేసేసాను అదైతే క్లిప్ మిస్ అయింది. పాలు బాగా బాయిల్డ్ అయిన తర్వాత పాలను వచ్చి మనం చూపిస్తున్నాను కదా నేను దాంట్లో షుగర్ జీరా పడతారు. ఆ జీరాలు అయితే ఇట్లా వేసేసుకోవాలి. పాలన్నీ మిక్స్ చేసేసుకోవాలి. కలిపేసుకునేటప్పుడు చూడండి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పాకం అంటే తీగ పాకం అంటారు కదా కొంచెం లైట్గా పాకం వస్తే సరిపోద్ది. ఎక్కువ పాకం అయితే అవసరం లేదు. ఇలా మనం లేయర్గా తీసి పెట్టుకున్న దాన్ని కొంచెంగా అట్లా విడివిడిగా అట్లా నీట్గా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పాను కదా చెక్క మొగ్గ అన్నది వాటిని బాగా వేయించేసేసుకొని ఆ వేయించుకున్న వాటిని ఫస్టే వేసేసుకున్న ఆ ఆయిల్లోనే ఆ ప్యాన్లో అంటే మిగిలిన ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా దాంట్లోనే కొంచెంగా జీడిపప్పు నెక్స్ట్ వచ్చి
ఇది ఉంటే బాదం పప్పు అని, ఇంకా మన ఇష్టం అండి. దోస గింజలు అంటారు కదా, ఆ సీడ్స్ అని, అవన్నీ మనకి ఏ వేసుకోవాలనుకున్నా అవన్నీ వేసేసుకోవచ్చు. ద్రాక్ష అన్నీ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క టైమింగ్ వేరుగా ఉంటుంది కానీ బాయిల్ చేసేది. అందుకే కొంచెం కొంచెంగా అన్నీ వేసుకొని అయితే మంచిగా చేసుకుని ఈ లోపల అది కుక్ అవుతూ ఉంటుందండి. అంతసేపు ఇది మనం ఎట్లా చేసుకుంటున్నాం ఇంతసేపు అది కుక్ అవుతూనే ఉండాలి. అది సేమియా అయితే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇవన్నీ వేయించేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుంటే అంటే మనం వేసేటప్పుడు వేయాలండి అన్నీ ఒక్కసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. మరి మాడినట్టు కాకుండా మంచిగా చేసుకుంటూ ఇట్లా ఈ విధంగా ఉడకాలి సేమియా. ఉడికిన తర్వాత మనం ఈ విధంగా యాలకుల పొడి, నెక్స్ట్ వచ్చి ఈ జీడిపప్పు, ద్రాక్ష, బాదము ఇవన్నీ వేసేసేసుకొని మంచిగా 1, 2 సార్లు మంచిగా అంటే కింద నుంచి ఒకసారి పెట్టేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఫైనల్గా అయితే నెయ్యి అయితే మంచిగా వేసేసుకోవాలండి. కొంచెం మేము దేని అది ఉంటుంది కదండి, కోవా అంటారు కదా, ప్లెయిన్ కోవా కూడా తెచ్చి షుగర్ లేనిది ఇచ్చి వేసాము. ఆ వీడియో కొంచెం అది కూడా మిస్ అయింది. అంటే ప్రాసెస్ లేట్, అంటే ఇద్దరు నేను మొత్తమే కాబట్టి కొంచెం టైం పట్టేసేసింది. అందుకని అదైతే చూపించలేదు. ఫైనల్గా అయితే సేమియా అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం వేసేసుకోవాలి. పైన అయితే గీ వేసేసుకుని అది మొత్తం కరిగిపోయింది. చాలా టేస్ట్ ఉంది. ఎంత టేస్ట్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. దాంట్లో నెయ్యి వేయడమే మంచి టేస్ట్ అయితే వచ్చేసింది. అంతే అండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. మనం వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసింది. అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా మంచిగా వచ్చిందండి సేమియా. అంతే అండి, బాయ్ బాయ్ అండి.